తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఐడ్రీమ్ ప్రేక్షకులకు నమస్కారం. దైవానుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. ఇవాళ మనతో పాటు స్టూడియోలో ప్రముఖ వాస్తు జ్యోతిష పంచాంగకర్త అయినటువంటి పళ్ళావజుల శ్రీరామకృష్ణ శర్మ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. మీరు షోడశ కర్మల గురించి చెప్పారు కదా, అందులో సీమంతంకి సంబంధించి కూడా ముహూర్తం పెట్టాలని అన్నారు. ఎందుకు సీమంతంకి ముహూర్తం పెట్టాలి అంటే శాస్త్రం ఏం చెప్తోంది దీని గురించి? సీమంతం అనేది షోడశ కర్మల్లో ఒక భాగము. సీమంతం అనే మాటకి ఉన్నతి అని అర్థం. అంటే ఆ స్త్రీ అప్పటిదాకా ఒక భార్యగా మాత్రమే ఉంటుంది. ఇది 5వ నెల నుంచి 9వ నెల వరకు చేస్తారు సీమంతం. ఈ సీమంతము అంటే పాపిడి బొట్టు తీయడం. అప్పటిదాకా స్త్రీకి పాపిడి ఉండదు. వివాహంలో పాపిడి ఉండే చోట బొట్టు పెడతాడు భర్త. వివాహ సమయంలో పాపిడి తీయకూడదు. ఇప్పుడు చిన్నప్పుడే తీస్తారు కానీ తీయకూడదు. తీయకూడదా? అంటే గర్భిణి అయితే గాని ఉన్నతి రాదు ఆవిడికి. అంటే చిన్నప్పుడు చిన్నపిల్ల అంటూ ఉంటాం, కూతురుగానే ఇలా చలామణి అవుతుంది. తర్వాత ఒక కన్యగా మారుతుంది, తర్వాత ఒక గృహిణిగా మారుతుంది వివాహం అయిన తర్వాత. కానీ ప్రెగ్నెన్సీ అయిన తర్వాత ఆ అమ్మాయి ఉన్నతవంతురాలుగా ఇంకా తయారవుతుంది. అంటే ఒక మాతృ స్వరూపంగా మారుతుంది. ఎందుకంటే లోపల ఉండేటువంటి యొక్క గర్భంలో ఉండేటువంటి యొక్క శిశువుకి జననం ఇవ్వాలి. ఆ జన్మించడం వల్ల రూపాంతరం చెంది మాతృమూర్తిగా తయారవుతుంది. అప్పటిదాకా తల్లి అని అనరు కదండి. సంతానం కలిగిన తర్వాత తల్లి అంటే అంటే ప్రమోషన్ అనమాట. సీమంతం అనే మాటకి ప్రమోషన్ అని అర్థం గట్టిగా చూసుకుంటే. దానికి మళ్ళా ఒక వైదికమైనటువంటి యొక్క ప్రక్రియ ఉంది. ఈ ప్రక్రియలో సీమంతము అంటే ఈ చెప్పాను కదండి, ఈ పాపిడి బొట్టు నుంచి అడవి పంది యొక్క కొమ్ము ఉంటుంది, దంతము సూదిగా ఉంటుంది. దానికి సీమంత సమయంలో పూజా విధానం ఉంటుంది, హోమ విధానం ఉంటుంది. అది చేసిన తర్వాత ఆ యొక్క భర్త తన భార్యకి, గర్భిణీగా ఉన్న తన భార్యకి పాపిడి బొట్టు తీస్తాడు. ఈ ముందు భాగం నుంచి వెనుక భాగం వరకు తీస్తాడు. అయితే ఇప్పుడు పంది కొమ్ముల అవి దొరకట్లేదు మనకి, అడవి పంది కొమ్ము. అందుకని దర్భతో చెయ్యొచ్చు. అంటే దర్భతోటి, దర్భకి కొన ఉంటుంది, ఆ కొనతోటి మంత్రం చెబుతూ ఈ పాపిడి బొట్టు నుంచి తీసి వెనక్కి వేస్తారు. అంటే దీని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే వెన్ను ఎముక కూడా బలంగా ఉండేటట్టుగా ఉండాలి. ఓహో. వెన్ను ఎముక సరిగ్గా బలంగా లేనట్లయితే గనక పాపం తను మొయ్యడం కష్టంగా ఉంటుంది స్త్రీకి. ఆ సమయంలో ఒక రకంగా అబల అంటే బలము లేనటువంటిది, బలంగా ఉండాలి. అందుకని సీమంతము చేస్తే మంచి సంతానము కలుగుతుంది. అంటే మంచి తల్లిగా, మంచి గృహిణిగా, అలాగే ఒక మంచి సంతానాన్ని ఇచ్చేటువంటి యొక్క తల్లిగా కూడా ప్రమోషన్ కలుగుతుంది. అంటే స్వతహాగా సీమంతం అంటే 5వ నెల, 7వ నెల, 9వ నెల వచ్చిన తర్వాత అమ్మాయిని కూర్చోబెట్టి అందరూ బొట్టు పెట్టి స్వీట్స్ ఇస్తారు. చాలా మందికి అదే సీమంతం అనుకుంటారు. కానీ వైదిక విజ్ఞానంలో అంటే వేద ప్రతిపాదనలో సీమంతం అంటే విధానం ఉంటుంది అనమాట. అయితే ఇప్పుడు అది తెలియక చేయటం లేదు చాలా మంది. కానీ చేసినట్లయితే అద్భుతమైనటువంటి షోడశ సంస్కారంలో ఒక భాగంగా మంచి కర్మను ఆచరించినటువంటి యొక్క ఫలితము కలుగుతుంది. మంచి రోజు ఒకటి చూసుకుంటే సరిపోదా? దానికి కూడా ముహూర్తం ఉంటుంది. అంచేతనే మీకు పంచాంగంలో సీమంతోన్నయనము అని రాస్తారు. సీమంతం చేయడానికి కూడా ముహూర్తం ఉంటుంది. అంటే ఆ ముహూర్తాన్ని కూడా మళ్ళా పెట్టాలి. ఎందుకని లోపల ఉండేటువంటి యొక్క పిండానికి అభివృద్ధి కలగాలి. కానీ ఇప్పుడు బ్రాహ్మణులను కూడా ఏమి పిలవరు కదా సీమంతానికి, మామూలుగా ఇంట్లో వాళ్ళే చేసుకుంటారు కదా. హోమాలు అవి లేవు కదండి, ఊరికే స్వీట్స్ పంచి పెట్టడమే కదా, అందుకని పిలవట్లేదు. హోమం కూడా చేయాలా? ఉందండి. అంటే హోమం ఉద్దేశం ఏంటి? ఆ హోమం యొక్క ఉద్దేశమే ఆ సీమంతానికి ఉపయోగపడేటువంటి దేవతా హోమం అనమాట. అది లక్ష్మీనారాయణులు ఉంటారు అందులో.
ఉమ్, అందుకని హోమం ఉంటుంది ప్రత్యేకం. ఉమ్, అందులో వివిధ దేవతలు వస్తారు. ఉమ్. ఆ దేవతా హోమం చేసి ఆ వాళ్ళని అనుగ్రహింప చేసుకోవడమే హోమం అంటే. చేస్తున్నారండి ఇవన్నీ? చేస్తున్నారండి. ఓకే. నేను నా భార్యకి చేశాను. ఓకే. ఆ, అంటే మాకు ఉన్నంతలో తెలిసిన వాళ్ళలో ఒకళ్ళిద్దరు చేశారు. ఈ మధ్య కాలంలో నేను చూసినంతలో రాజమండ్రిలో ఒక ఫ్యామిలీకి చేసుకున్నారు వాళ్ళు. ఉమ్. అంటే ఇది పాతకాలంలో చేసేవాళ్ళ ఇవన్నీ? తప్పనిసరిగా చేసేవారండి. మరి అంటే ఇప్పుడు ఎందుకు మొత్తం అసలు ఎవరు అంటే ఇవన్నీ ఇప్పుడంటే పాటించట్లేదు అంటే అసలు? ఇప్పుడేంటంటే అసలు ఇది ఉందని కూడా చాలా మందికి తెలియదు. తెలీదు. తెలియకపోవడం అంటే చెప్పాల్సిన బాధ్యత మాకుంటుంది. అయితే ఏంటంటే అది చెప్పటం లేదు మేము కూడా. ఉమ్. అది మా తప్పులో ఒక భాగం వస్తుంది. ఓకే. ఇప్పుడిప్పుడు కొన్ని పాత పద్ధతులన్నీ తెలుసుకుంటున్నారు. కొన్ని ఫాలో అవుతూ ఉన్నారు గదా! అవుతున్నారండి. ఇప్పుడు దీని గురించి ఏమైనా అడుగుతూ ఉన్నారా మామూలుగా? అడుగుతున్నారు. అంటే ఈ ఆ! మధ్య కాలంలో మీకు ఒక 10 సంవత్సరాల నుంచి మన పురాణకర్త ఒక ఆయన ఉన్నారు కదా! చాగంటి కోటేశ్వరరావు గారు. ఆ! ఆయన ఆయన ఉపన్యాసాల్లో ఒక చోట సీమంతోన్నయనం గురించి చెప్పారు. ఓకే. చెప్పిన తర్వాత ఇంక అన్ని కులాల వాళ్ళు సీమంతానికి ఇప్పుడు ఎలా చేసుకోవాలో బ్రాహ్మిన్స్‌ని అడిగి, పురోహితుల్ని అడిగి ఆ క్రియ అంతా చేసుకుంటున్నారు ఇప్పుడు. ఓకే. పర్వాలేదు. ఓకే. ఇప్పుడు ఆ క్రియ అంతా చేసుకున్నా గాని చేయించే పురోహితులు గావాలి గదా! చాలా తక్కువ మంది ఉన్నట్టున్నారు గదా! అందులో కూడా అది తెలిసి ఉండాలి మళ్ళా. హ్మ్. ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు. హ్మ్. అంటే ఆ షోడశ కర్మలకు సంబంధించినటువంటి మంత్రభాగం తెలిసుండాలి. హ్మ్. అది తెలిసున్నప్పుడు వాళ్ళెళ్తే తప్పనిసరిగా వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. షోడశ కర్మల్లో నామకరణం కూడా ఒక కర్మ అని మీరు చెప్పారు గదా! అవును. నామకరణం యొక్క ప్రాముఖ్యత ఏంటి? దానికి ఎందుకు ముహూర్తం పెట్టాలి? నామకరణం అంటే పుట్టినటువంటి యొక్క శిశువుకి పేరు పెట్టడం. హ్మ్. అంటే దాన్ని లోక ప్రకటన కోసం. అంటే లోకంలో ఈ అబ్బాయిని ఆ పేరుతో పిలవాలి. హ్మ్. దానికి కూడా ముహూర్త నిర్ణయం ఉంటుంది. హ్మ్. అంటే ఈ సమయంలో పేరు పెట్టినట్లయితే ప్రయోజకుడు అవుతాడు. అంటే ప్రఖ్యాతలను సంపాదిస్తాడు. హ్మ్. అందుకోసం ముహూర్తం నిర్ణయం చేసుకోవాలి. ఈ ముహూర్త నిర్ణయం చేసుకున్న తర్వాత పుట్టినటువంటి యొక్క నక్షత్రాన్ని బట్టి పేరు పెడతారు హ్మ్. చాలామంది. అది 3 విధానాల్లో ఉంటుంది పేరు పెట్టడం. హ్మ్. పుట్టినటువంటి యొక్క మాసాన్ని బట్టి పెట్టేటువంటి యొక్క పేరు. హ్మ్. పుట్టినటువంటి యొక్క నక్షత్రాన్ని బట్టి పెట్టేటువంటి యొక్క పేరు. పుట్టిన తర్వాత ఆ పిల్లవాడికి పేరు లోకము వ్యవహారం కోసం. హ్మ్. దాన్నే వ్యావహారిక నామము అంటారు. బిహారీ. ఈ 3 విధానాల్లో పేరు పెట్టొచ్చు. హ్మ్. అంటే స్వతహాగా ఇక్కడ ముహూర్త నిర్ణయం చేసుకున్న తర్వాత ఆ బిడ్డని కూర్చోబెట్టుకుని తల్లి, తండ్రి ఉంటారు కదండీ! హ్మ్. కాస్త వినాయకుడి పూజ అయిన తర్వాత బియ్యం పోసి బియ్యంలో రాస్తారు పేరుని. ఈ రాసేటప్పుడు లక్ష్మీప్రదంగా ఉండేటువంటి యొక్క పేరు పెట్టాలి. ఇక్కడ మిగిలినటువంటి దాంట్లో ఇందాక చెప్పిన విధానంలో నక్షత్రాన్ని బట్టి పేరు పెడుతున్నారు తప్ప మాసాన్ని బట్టి పేరు పెట్టట్లేదు. హ్మ్. అలాగే వ్యావహారిక నామం పెట్టట్లేదు. నక్షత్ర నామమే వ్యావహారిక నామం కింద మార్చేస్తున్నారు. అంటే 3 పేర్లు పెట్టాలంటున్నారా 3 మీరు? పెట్టాలి. 3 పేర్లు పెట్టాలా? ఓకే. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే పుట్టినటువంటి యొక్క జన్మ సమయం మర్చిపోయినా హ్మ్. మాసనామాన్ని బట్టి ఏ నెలలో పుట్టాడో తెలుస్తుంది. ఆహా! నక్షత్రాన్ని బట్టి ఆ నెలలో ఒకసారి నక్షత్రం వస్తుంది కదా! హ్మ్. ఏ నక్షత్రమో తెలుస్తుంది. ఓకే. అందుకే అలా అప్పట్లో పెట్టేవాళ్ళా? అప్పట్లో అలా పెట్టేవారండి. ఓకే. అయితే ఇక్కడ జరిగేదేంటంటే మాసనామాన్ని రాయిస్తాం మేము. బియ్యంలో 3 పార్టులు చేసి మంత్రపూరితంగా పైన ఉండేటువంటి యొక్క గడిలో మాసనామాన్ని రాయిస్తాం. హ్మ్. అనంత, పురుషోత్తమ, చక్రి, వైకుంఠ అని ఏ నెలలో పుడితే చైత్ర హ్మ్. మాసంలో పుట్టిన వాళ్ళకు ఒక పేరుంటుంది. వైశాఖ మాసంలో పుట్టిన వాళ్ళకి ఒక పేరుంటుంది. ఇవన్నీ రాస్తాం. హ్మ్. అంటే ఆ పిల్లవాడికి ఆ పేరుతో కూడా పిలవచ్చు. హ్మ్. ఆ పేరునే నక్షత్ర రూపంలో కూడా రాయొచ్చు. ఆ పేరునే వ్యవహారిక రూపంలో కూడా రాయొచ్చు. హ్మ్. రెండవది నక్షత్రాన్ని బట్టి పెట్టేటువంటి యొక్క పేరు. హ్మ్. ఇక్కడ చాలా మందికి తెలియనటువంటి యొక్క విషయం ఏంటంటే నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టడం. కానీ ఈ పంచాంగంలో ఏమవుతుందంటే చూచే చోల అశ్విని అని ఉంటుంది. హ్మ్. అవును. చు అనే అక్షరము, చే అనే అక్షరం హ్మ్. ఇవి చెప్తారు కదా! హ్మ్. కొన్ని 4 అక్షరాలు ఇచ్చి దానికి ఎదురుగా ఒక నక్షత్రం ఉంటుంది. ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఈ 4 అక్షరాలతో ఏదో ఒక పేరు పెట్టొచ్చు అనేటువంటి యొక్క నిర్ణయం చేస్తారు. హ్మ్. కానీ అది చెయ్యకూడదండి. హ్మ్. అంటే నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టడం అనే అంశం ఏంటంటే ఇవి ఈ
నక్షత్రాలకి అక్షరాలు చెప్పినటువంటి యొక్క పేర్లన్నీ కూడా ఓళ్ళకి చెప్పినటువంటి పేర్లు. ఊళ్ళకి అంటే ఒక్కొక్కసారి రాజ్యాలు ఉండేవి చిన్నప్పుడు. అదే ఒకానొక టైంలో చిన్న చిన్న రాజ్యాలు ఈ భారతదేశం అంతా. అంగరాజ్యము, వంగరాజ్యము అంటారు. ఆ రాజ్యానికి నక్షత్రం అంగరాజ్యం అనుకోండి, దానికి ఆతో స్టార్ట్ అవుతుంది కాబట్టి కృత్తిగా నక్షత్రం. ఆ రాజ్యము కృత్తిగా నక్షత్రంతో గా పిలువబడుతుంది. అంటే గోచార ఫలితాల్లో చూసినప్పుడు కృత్తిగా నక్షత్రానికి ఏమైనా ప్రమాదం ఉందా, ఓకే, అది చూడాల్సినటువంటి విషయం. అలాగే మీకు టేటో పాపి అని ఉంటుంది ఉత్తరా నక్షత్రానికి. టే మీద అక్షరాలు ఏం దొరుకుతాయి మీకు? ఓళ్ళకైతే దొరుకుతాయి, టెక్కలి ఇవన్నీ దొరుకుతాయి. అవును. టో అనే అక్షరం మీద దొరకవు. టోలీ చౌకి ఇవన్నీ దొరుకుతాయి. కానీ సామాన్యమైన పిల్లాడికి పేరు పెట్టాలంటే టేటో అనేటువంటి అక్షరాలు దొరకవు. అలాగే టా మీద కానీ టీ మీద కానీ దొరకవు పుబ్బా నక్షత్రంలో పుడితే. ఇలా కొన్ని నక్షత్రాలు ఉంటాయి కానీ వాటికి పేర్లు రావన్నమాట. అవును. మరి దీని ప్రకారం చూసుకుంటే ఓళ్ళకి చెప్పిన విషయాలే తప్ప రాజ్యాలకి చెప్పబడినటువంటి యొక్క నిర్ణయమే తప్ప వ్యక్తులకు కాదు. మరి ఇప్పుడు నక్షత్రాన్ని బట్టి పేరు ఎలా పెట్టాలి అంటే, రోహిణి నక్షత్రంలో శిశువు పుట్టాడు అనుకుందాం. రోహిణి నక్షత్రంలో పుట్టినటువంటి యొక్క శిశువుకి రోహిణి నక్షత్రానికి బ్రహ్మదేవుడు అధిపతి. ఇప్పుడు బ్రహ్మదేవుడికి ఎన్ని పేర్లు ఉన్నాయో చూడాలి. విరించి అనే పేరుంది బ్రహ్మదేవుడికి. విరించి అనే పేరు మీకు పెట్టారనుకోండి, ఎవరైనా మీ పిల్లాడికి మీరు పెట్టారనుకోండి, ఆ పిల్లాడు రోహిణి నక్షత్రంలో పుట్టాడని అర్థం. విధాత అని పెట్టామనుకోండి, వాడు రోహిణి నక్షత్రంలో పుట్టాడని అర్థం. అంటే నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టడము అంటే ఆ నక్షత్రానికి అధిష్టాన దేవత అయినటువంటి యొక్క దేవత పేర్లు ఎన్నైతే ఉంటాయో అన్ని పేర్లలో మీకు నచ్చినటువంటి యొక్క పేరు పెట్టడమే నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టడం. అంతేగాని ఓవా విభూతి రోహిణి అనేటువంటిది కరెక్ట్ కాదు. నక్షత్రంతో పెట్టొద్దు అసలు. ఈ విషయం చాలా మందికి తెలియదు. ఇది చాలా అవగాహన ఉన్న వాళ్ళకి తప్ప మామూలు పురోహితులకి మామూలు సిద్ధాంతులకి కూడా తెలియదండి. అంటే దీన్ని కూడా ఆలోచన చేసేటువంటి యొక్క పరిధికి వెళ్ళాలి. ఇక వ్యావహారిక నామము, మాసనామాన్ని బట్టి విష్ణుమూర్తి పేరు వస్తుంది. పురుషోత్తమ విష్ణుమూర్తి పేరు. రోహిణి నక్షత్రంలో పుట్టాడు బ్రహ్మ. ఇప్పుడు ఏ పేరు పెట్టాలి ఇద్దరికి? ఈ రెండు. అప్పుడు వ్యావహారిక నామం అనేది ఒకటి ఉంటుంది. ఈ వ్యావహారిక నామంలో మీకు నచ్చినటువంటి యొక్క పేరు పెట్టుకోవచ్చు. వ్యావహారిక నామం అంటేనే నచ్చిన పేరు పెట్టుకోవడం. ఎలాగో రోహిణి నక్షత్రంలో పుట్టాడని తెలుసు, విధాత అని పెట్టా. అదే విధాత పేరుని లేకపోతే విరించి అనే పేరుని వ్యావహారిక నామంగా రాసుకోవచ్చు. మాసాన్ని బట్టి పురుషోత్తం అనే పేరుని వ్యావహారికంగా రాసుకోవచ్చు. అంటే నక్షత్ర నామాన్ని మాసనామాన్ని కూడా ఈ రెండిట్లో మీకు ఏది కావాలి అనుకుంటే ఆ పేరుని ఇక్కడ మనం మెన్షన్ చేసుకోవచ్చు. లేదా మా తాత పేరో తండ్రి పేరో ముత్తాత పేరో అమ్మమ్మ పేరో నాయనమ్మ పేరో కూడా రాసుకోవచ్చు వ్యావహారికంగా. ఒకవేళ నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టాలి అనేటువంటి యొక్క విధానం ఉంటే ఇక వ్యావహారిక నామం అనేటువంటిది యొక్క సూత్రము తప్పు వైదిక విజ్ఞానంలో, వేదంలో. అంచేత అది ఏది తప్పు కాదు ఇందులో. అంటే ఇవేంటంటే నక్షత్ర నిఘంటువు తెలియాలంటే. చాలా మంది ఇప్పుడు ఇయర్లీ మనకి మార్చిలో రాశులు మారుతూ ఉంటాయి కదా, వస్తా ఉంటాయి కదా, చూసుకుంటూ ఉంటారు ఈ ఇయర్ మనకి ఎట్లా ఉంటది అని. సో వాళ్ళ పేరెంట్స్ ఏమో వాళ్ళకి ఏదో నచ్చిన పేరు, వాళ్ళ అమ్మ పేరు లేకపోతే సెలబ్రిటీ పేర్లు అట్లా పెట్టుకుంటూ ఉంటారు. ఆ పేరు మీద అంటే ఏమంటారు, పేరు బలం అంటారు కదా. ఇప్పుడు ఆ పెట్టుకున్న పేరు బలం పనిచేస్తుందా? పేరుతో పిలవడం వల్ల కూడా ఏమన్నా ఆ ప్రభావం ఉంటుందా? అండ్ వాళ్ళు కూడా ఈ చూసుకుంటారు వాళ్ళ, అంటే ఆ పేరుతో పిలుస్తున్నారు కాబట్టి ఆ పేరు మీద ఇప్పుడు మనకి బుక్స్ లలో కూడా ఇస్తారు ఈ అక్షరాలు ఉంటే మీది ఈ రాశి అని. అది కరెక్టేనా? అది కరెక్ట్. ఇందాక అదే చెప్పా మీకు. అది కరెక్ట్ కాదండి. అవి రాజ్యాలకి చెప్పే అక్షరాల పేర్లు. మరి ఇప్పుడు పేరు వీళ్ళని పిలుస్తున్నారు కదా ఆ పేర్లతో. పేరు పిలుస్తున్నారు కదండి, కానీ పుట్టిన నక్షత్రం ఒకటి ఉంది కదా, ఆ నక్షత్రాన్ని బట్టి మాత్రమే చూసుకోవాలి. పుట్టిన నక్షత్రాన్ని బట్టి చూసుకోవాలి, పేరును బట్టి కాదు. ఎందుకంటే రామారావు అనే వ్యక్తి ఉంటాడు. 10 సంవత్సరాల వ్యక్తి రామారావు, 20 సంవత్సరాల వ్యక్తి రామారావు, 50 సంవత్సరాల వ్యక్తి రామారావు. మరి సంవత్సర ఫలితాల్లో ముగ్గురికి ఒక్కలాగే జరగాలి. అవును, కానీ జరగదు. అవును. అట్లా అంటే ఒకే ముహూర్తంలో పుట్టిన ముగ్గురికి కూడా ఒకేలా జరగదు కదా. జరగదు కదండి. కవల పిల్లలు ఉంటారు, వాళ్ళ జీవన విధానం స్టైల్ మారిపోతుంది. ఏదో అక్కడక్కడ చిన్న చిన్న వ్యత్యాసాలు తప్ప పూర్తిగా ఆలోచిస్తే కనుక మళ్ళీ అక్కడ కూడా మారిపోతుంది. అందుకని నక్షత్రాన్ని బట్టి పేరు పెట్టడం అనేటువంటిది ఈ అక్షరాలకు కాదండి, నక్షత్ర నిఘంటువుకి ఆ అధిష్టాన దేవతకి పెట్టేటువంటి యొక్క పేర్లు.
ఈ నామకరణం అనేటువంటిది శుద్ధమైనటువంటి ఒక వైదిక ప్రక్రియ. అంటే పేరు గట్టిగా ఉండాలి, పిల్లవాడికి మంచి స్ట్రాంగ్నెస్ రావాలి, భవిష్యత్తులో మంచి ఖ్యాతిని సంపాదించాలి అనుకుంటే మంచి స్థితి ముహూర్త నిర్ణయం చేసుకుని ఈ మాసనామాన్ని, నక్షత్రనామాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ అప్పుడు వ్యావహారిక నామాన్ని పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి మీకు పుట్టిన నక్షత్రం రోహిణి అనుకుందాం, ఏవో కాకి అనే అక్షరాలు పెడతారు మీకు, వావా విభూతి రోహిణి అంటాం, ఈ అక్షరాలతో పేరు పెడతారు, వాసుదేవరా అంటాం, రోహిణి నక్షత్రం అవుతుంది. ఒక్కోసారి వాడికి ఏలినాడు శని ప్రారంభం అవుతుంది. ప్రారంభమైనప్పుడు చెడు కలుగుతుంది. అంటే ఇటు నామ నక్షత్రానికి ఇటు జన్మ నక్షత్రానికి కూడా ఒకేసారి ఏలినాడు శని ప్రారంభం. అందుకని నక్షత్ర నిఘంటువును బట్టి, ఆ అధిష్టాన దేవతను బట్టి పేరు ఒకలాగా, వ్యావహారిక నామాన్ని మళ్ళా దానికి భిన్నం కాకుండా పెట్టుకోవాలి. అంటే ఇప్పుడు మీకు నాసనామాన్ని వ్యవహారికంగా మార్చుకోవాలా, నక్షత్రం యొక్క దేవత పేరుని వ్యావహారికంగా మార్చుకోవాలా? అంటే రెండింటికి వ్యత్యాసంగా పెట్టుకుంటే వీడికి ఏలినాడు శని ప్రభావం ఉన్నా ఏమీ జరగదు. అంటే ఇదంతా దాన్ని ఒక ప్రాముఖ్యత కలిగినటువంటి యొక్క విధానంలో ఆ గ్రహగతుల్ని చూసుకోవాలి. ఇప్పుడు కొంతమందికి కొన్ని పేర్లు నచ్చి సంబంధం లేకున్నా అట్లా పెట్టుకుంటారు కదా, అలా పెట్టుకుంటే ఏమన్నా ఉంటుందా? కొన్ని ఇక్కడ చూడవలసింది ఏంటంటే వ్యాకరణం ప్రకారంగా యమాత రాజభానస, యమగణము, మగణము ఇలా ఉంటాయి కొన్ని వ్యాకరణంలో. తీసుకున్నప్పుడు మగణంలో పేరు పెట్టాలి, అంటే లక్ష్మీప్రదంగా ఉండాలి. అంటే దాన్ని లఘువులు గురువులు అంటాం కదండి. 2 లఘువులు ఒక గురువు అలా వస్తే 2 లఘు లేదా 2 గురువులు ఒక లఘు అలా వస్తాయి పేర్లు మనకి. రామారావు, రా మా అన్ని దీర్ఘాలే. చేతనే రామారావు అనే పేరు పెట్టుకునేటువంటి వాళ్ళు చాలా మంది గొప్పవాళ్ళుగానే ఉంటారు. వాడు ఏ వృత్తిలో ఉన్నా, ఆఖరికి రిక్షా లాగే వృత్తిలో ఉన్నా కూడా వాడు కింగ్ లాగా రిక్షాని లాగేస్తూ ఉంటాడు, రాజకీయంలో ఉన్నా ఇచ్చేస్తూ ఉంటాడు. అందుకని ఏంటంటే ఆ మగణం వచ్చేటువంటి యొక్క విధానంలో పేరు పెట్టాలి. రగణం వచ్చింది అనుకోండి రాక్షస ప్రవృత్తి కలుగుతుంది. అలాగే ఇంకా వ్యాకరణాన్ని బట్టి ఒక్కొక్క ఆ అక్షరాల యొక్క సమూహాన్ని బట్టి ఆ గణం ఏర్పడుతుంది. ఆ గణం ఏర్పడినప్పుడు రాజసికమైన ప్రవృత్తి ఇవన్నీ కూడా కలుగుతుంటాయి. అంచేత పేరు పెట్టడం అనేటువంటిది చాలా ఆలోచన చేసి పేరు పెట్టాలి. ఉంటుంది. నామకరణానికి కూడా హోమం ఉంది. చాలా మంది ఈ మధ్యకాలంలో ఆశ్లేష నక్షత్రంలో పుట్టారు. పుట్టిన వాళ్ళకి డిషిని అని పేరు పెట్టారు, DISHNI. అసలు ఆ పేరుకి అసలు డిక్షనరీలో ఎక్కడా కూడా మనకి కనిపించదు, దాని అర్థమే తెలియదు. దివిజ అంటే ఒక అర్థం ఉంటుంది, డిషిని అని పెట్టేసారు. ఆశ్లేష నక్షత్రంలో పుట్టారని. ఓకే, నక్షత్రాన్ని బట్టి అదేంటంటే చాలా తప్పుగా ఉంటుంది. అది తర్వాత కాలాల్లో దాని ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం చిన్న వయసు ఉన్నంత వరకు పర్వాలేదు, కానీ 10-12 సంవత్సరాలు వచ్చేటప్పటికి దాని ఎఫెక్ట్ బాగా కనిపిస్తుంది. ఓకే, అంటే ఇప్పుడు దీని గురించి తెలిసి ఫాలో అయిన వాళ్ళు అలా పెట్టుకుంటారేమో, కానీ ఇన్ని సంవత్సరాల నుంచి ఇదేమీ తెలియకుండా వేరే వేరే పేర్లు పెట్టుకున్న వాళ్ళకి ఆ పేరు యొక్క, అంటే ఆ పేరుతో పిలవడం వల్ల ఇంపాక్ట్ ఏమైనా వస్తుంది. అంటే మనం ఏ పేరు పెడితే ఆ పేరుతోటే పిలవాలండి. ఇప్పుడు నా పేరు శ్రీరామకృష్ణ, నన్ను అందరూ శ్రీరామకృష్ణ అనే పిలవాలి. నిక్ నేమ్స్ పెట్టుకుంటాం కదా, పెట్టుకుంటారు, కానీ నిక్ నేమ్స్ అనేటువంటిది పెద్ద ప్రయోజనం కలిగేటువంటిది కాదు. నిక్ నేమ్స్ తో పిలవద్దంటారా? పిలవకూడదండి. అంటే తల్లిదండ్రులు ఏదైతే పేరు పెట్టారో ఆ పేరునే పిలవాలి. ఒకవేళ శ్రీరామకృష్ణ పిలవలేరు అనుకోండి, రామకృష్ణ అని పిలవచ్చు. అంటే మన నోరు తిరిగే విధానంలో పెట్టుకోవచ్చు. అందుకనే పెద్ద పేరు కాకుండా ఉన్నంతలో చిన్న పేరు పెట్టుకుంటే మంచిది. ఇంక ప్రత్యేక నిక్ నేమ్స్ పెట్టుకోకర్లేదు. రైట్, థ్యాంక్ యూ అండి. నామకరణం యొక్క దాని ప్రాముఖ్యత తెలియజేశారు. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.